అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో హనుమాన్ సంకల్పం 9వ మరియు 10వ రోజు మీతో పంచుకుంటున్నాను. తమలపాకులు సర్దుతుంటే ఇలా గణపతి రూపంలో ఉన్న ఒక తమలపాకు నా కళ్ళకి కనిపించింది. చక్కగా పసుపు, కుంకుమతో అలంకరించాను. అలానే ఆ గణపతి రూపంలో ఉన్న తమలపాకుని చక్కగా పూజ గదిలో పెట్టుకొని పూజ చేశాను. అలానే ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా స్వామివారు ఆశీర్వదించారని నా మనసుకి అనిపించింది. ఇలా నైవేద్యం సమర్పించాను. ఇలా పూజ చేసుకుంటుంటే ఎప్పుడూలానే హనుమాన్ చాలీసా 11 సార్లు చదువుకుని, అలానే తమలపాకులపై శ్రీరామనామం రాసి హనుమంతుల వారికి సమర్పించాను. చూస్తున్నారు కదా! మనసుకి చాలా ప్రశాంతంగా ఎప్పుడూలానే ఈ 9 రోజులు ఎలా గడిచిందో నాకు ఈ రోజు కూడా అలానే అనిపించింది. ఇలా తమలపాకు రూపంలో వచ్చిన ఆ గణపయ్యకు చక్కగా మంగళహారతి ఇచ్చాను. 9వ రోజు పూజా విధానం ఇలా విఘ్నేశ్వరుడి ఆశీస్సుల వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది 10వ రోజు సంకల్పం. అలానే అదే రోజు హనుమాన్ జయంతి అవ్వడం నేను ఉదయాన్నే గుడికి వెళ్ళి వచ్చాను. ఇలా అదే రోజు లిల్లీ పూలతో నా చేతులతో నేనే స్వామివారికి స్వయంగా మాల చేసి సమర్పించాను. ఇలా ఎంతైనా మన చేతులతో సొంతంగా చేసే పని ఏదైనా కూడా మనసుకి చాలా ఆనందం ఇస్తుంది. అలానే ఇంకొక విషయం, ఇలా హనుమాన్ జయంతి రోజునే నాకు కాషాయం రంగు ఉన్న గులాబీలు దొరకడం నాకు చాలా అదృష్టంగా అనిపించింది. ఎందుకంటే పరిస్థితుల్లో ఏదైనా కూడా నాకు ఈ 9 రోజులు కూడా నేను కాషాయం రంగు గులాబీలతో స్వామివారిని అలంకరించలేదు. ఇక్కడ మీకొక చిన్న విషయం చెప్పాలి. అది ఏంటంటే, ముందస్తు ప్రణాళిక లేకుండానే నేను ఈ సంకల్పం మొదలుపెట్టానని నేను మొదటి నుంచి మీతో చెప్తున్నాను. అలానే నిజంగా నా ఈ సంకల్ప బలంతోనే ఈ 11 రోజుల ప్రయాణాన్ని నేను మొదలుపెట్టాను. కానీ విశేషం ఏంటంటే, ఈ 11 రోజుల వ్యవధిలోనే శ్రీరామనవమి మరియు హనుమాన్ జయంతి అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందం కన్నా ఖచ్చితంగా ఇది ఆ హనుమంతుడి వారి దయ వలన ఇలా అయిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సత్సంకల్పంతో మొదలుపెట్టే ఏ ప్రయాణమైనా ఎప్పటికీ ఒంటరిది కాదు. మన హృదయంలో నిజాయితీ, అలానే భగవంతునిపై పరిపూర్ణమైన నమ్మకం ఉంటే, ఆ హనుమంతుల వారే మనల్ని దగ్గరుండి నడిపిస్తారు. మీ అందరికీ కూడా ఆ హనుమంతులు వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, త్వరలోనే నా చివరి రోజు 11వ రోజు సంకల్ప పూజా విధానం మీతో పంచుకుంటాను. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.